అయ్యా మహాప్రభు ఎల్బి గారు నమస్కారం. మొదలెట్టేశారా మీరు? నాకు చెప్పరా అని నేను కాసేపు పడుకుని లేద్దాం అని నేను అనుకుంటున్నా. అది మొదలైపోయిందా? మొదలైంది. నమస్కారం. నమస్కారం. సరదా ప్రశ్నతో మొదలు పెడతా. మీ హెయిర్ అయ్యో రామ, చక్కటి ఒత్తు మీసం, చక్కటి హెయిర్ ఇప్పటికీ భలే మెయింటైన్ చేస్తున్నారండి. ఇది విగ్గు తెలీదా? ఊరుకోండి. నిజం నిజం, ఇది గమ్ము చూడండి. నారాయణ, ఇది ఎక్కడ గొడవ? నిజంగా అండి, చాలా చక్కగా. అంటే నేను తెగించేసాను. ఒక స్టేజ్ వచ్చాక ఈ రంగు వేయడం, రెండో రోజుకే ఇక్కడ మొలకలు తెలిపి వచ్చేయడం, మళ్ళీ బ్రష్ పెట్టుకుని దాన్ని దిద్దడం. అసలు వాడు వేయడమే ఇక్కడ ఏదో గీత గీసినట్టు ఉంటుంది. అది 3 రోజులకు కనిపోదు, 3వ రోజుకి మళ్ళీ తెలిపి వచ్చేస్తూ ఉంటుంది. చూసి ఏమిటి అవస్థ? దేనికోసం నేను వెయ్యాలి? నేను ఏమన్నా హీరో వేషం చిరంజీవి గారికి పోటీ వెళ్ళిపోవాలా ఏంటి? అసలు నాకు ఎందుకు అసలు ఆ అవస్థ ఏంటి అనుకుని తీసి పారేసి హాయిగా ఉంది. నాకు ఇన్స్పిరేషన్ మా ఆవిడ. నాకంటే 100 ఏళ్ల ముందు తీసేసింది అది రంగేయడం. పుష్పబాబు నువ్వు వెయ్యవేమో, నిన్ను బట్టి నా వయసు తెలిసిపోతుంది అంటే ఏమైనా చేసుకోండి నేను వేయను. ఇప్పుడు నేను కూడా అయితే చూడైతే ఏమైనా చేసుకొని నేను వేయను అన్నాను. అలాగే జరిగింది. కానీ బాగుంది సార్. సాల్ట్ అండ్ పెప్పర్ ఆల్వేస్ అట్రాక్ట్స్. ఇప్పుడు అందరూ మెయింటైన్ చేస్తున్నారు వైట్. ఇదివరకు ఎవరో అజిత్తో ఎవరో హీరో వాళ్ళు తెలుపు మెయింటైన్ చేసేవారు. అందరూ 30 years వాళ్ళు, 60 years వాళ్ళు కూడా. మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మళ్ళీ నారాయణ అనకూడదు. ఏమో మరి, అయ్యో రామానేనా అంటాను. ఇన్నాళ్ల మీ జీవితంలో ఏకపత్ని వ్రతులు మీరు. అంతే అంతే అంత ఆలోచిస్తుంటే ఆవిడ సాక్షిగా. సో ఎన్నో గొడవలు వచ్చి ఉంటాయి, అభిప్రాయ భేదాలు వచ్చి ఉంటాయి, అలకలు వచ్చి ఉంటాయి. ఎలా అడ్జస్ట్ అవ్వాలి నిజంగా సొసైటీలో ఒక కపుల్ అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇవి నేను డైరెక్ట్గా చెప్పలేను, కానీ గొడవలు ఉంటాయి ప్రతి దాంట్లో. నా షార్ట్ ఫిల్మ్ అన్నింటిలో ఏదో ఉంటాయి, ఆ రొమాంటిక్ కీచులాట్లు ఉంటూ ఉంటాయి. అవి ఉంటే దాన్ని ఎట్లాగా సాల్వ్ చేసుకున్నాం అనేది కొన్ని ముందులోనే తెలిసిపోతాయి. భలే ఉందరా, ఫినిషింగ్ ఏంటి మనకు అనవసరం, నడక బాగుందని కొన్ని ఉంటాయి. కొన్ని ఫినిషింగ్ ట్విస్ట్ మీద ఆధారపడి ఉంటాయి. ఎలా ఉన్నా కూడా ఈ ఫ్యామిలీసే, కుటుంబంలో అమ్మా నాన్న కీచులాటిని పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఇంకొకటి బ్రేకప్ అని ఒకటి ఉంది, అది మీరు మాట్లాడతారు. అందులో అసలు వాళ్ళు లాయర్ చుట్టూ తిరుగుతుంటారు. 60 ఏళ్ళు వచ్చేసి పిల్లలు అమెరికాలో ఉన్నారు. వీళ్ళు పని పాట లేక లాయర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అక్కడేమో ఫూల్స్ అయిపోయి మళ్ళీ వచ్చేస్తూ ఉంటారు. వాడు వాయిదాలు వేస్తుంటాడు. వీళ్ళ సంగతి తెలుసు వాడికి, వీళ్ళది ఈ బేరం అయ్యేది కాదు, వీళ్ళు విడాకులు ఇచ్చుకోరు, మనకు డబ్బులు రావు అని ఏదో చెప్పి పంపించేస్తుంటాడు. మళ్ళీ నెల్లాళ్ళ తర్వాత కలుద్దాం వాయిదా మీకు అంటాడు. ఇలా వాటిలన్నిట్లో మీకే తెలుస్తుంది కాబట్టి ఇందులో నేను చెప్తే పెద్ద టాపిక్ అయిపోతుంది. లేదు, ఎందుకు మీరు అసలు విషయం చెప్పలేదు. ఇప్పటి కపుల్స్ కి నిజంగా కలిసి ఉండాలి అని అంటే ఎన్నో రకాలైన ఇబ్బందుల్లో కలిసి ఉండడానికి కొన్ని చెప్పండి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నాను. ఇంత లైఫ్ చూసారు కదా మీరు, ఎన్నోసార్లు అడ్జస్ట్ అయ్యి ఉండుంటారు కదా మీరు మేడము. కలిసి ఉండడానికంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఇది. పెళ్ళి సరిగ్గా చేస్తే మిగతా ఇది సగం ఉండవు. పాతకాలం పెళ్ళిళ్ళు ఎందుకు నిలబడ్డాయి చెప్పండి, ఇప్పుడు ఎందుకు నిలబట్టలేదు చెప్పండి. అప్పుడు పెద్దవాళ్ళ నిర్ణయాల మీద ఆధారపడేది. పెద్దవాళ్ళు బలవంతంగా ఈ బర్రెను లాక్కొచ్చి కట్టేసే లేదు. పిల్లల అభిప్రాయాలు కూడా తీసుకున్నా కూడా ఇప్పుడు పిల్లలు పెద్దల అభిప్రాయాలు కూడా తీసుకున్నారు అనాల్సి వస్తుంది. వాళ్లే నిర్ణయాలన్నీ. కొన్ని వాళ్ళ నిర్ణయాలు కరెక్ట్గా చేసుకుంటున్నారా? వాళ్ళ అనుభవం ఎంత హాట్గా ఉండే ఆ వయస్సులో ఏదో ఎక్కడో పప్పులో కాలేసేస్తారు, ఏదో రాంగ్ స్టెప్కి, ఏదో టెంపరీ దానికి ఈల్డ్ అయిపోయి అక్కడ 4 బాయ్ ఫ్రెండ్ని ఆ అమ్మాయి పెట్టుకుంటుంది, 5-6 గర్ల్ ఫ్రెండ్స్ని ఈ అబ్బాయి పెట్టుకుంటాడు. వాళ్ళకి సెట్ అవ్వదు. కొన్నాళ్ళు బాగుంది అనుకుంటే మళ్ళీ ఏదో లోపం కనిపిస్తుంది, మళ్ళీ సెకండ్ ఆప్షన్కి వెళ్తారు. వీడు ఇంకా దారుణంగా ఉంటాడు. ఒకళ్ళతో కొన్ని ఏమో కమిట్మెంట్స్ అంటారు, ఇంకొకళ్ళతో ఇంకేది అంటారు. ఎక్కడ ఏ నిర్ణయం తీసుకోవాలి ఇంట్లో వాళ్ళకి చెప్తే పరుగు పోతుంది. అసలు ఇంతమంది బాయ్ ఫ్రెండ్స్ మెయింటైన్ చేస్తున్నట్టు ఇంట్లో వాళ్ళకి తెలియదు. గందరగోళంలో ఉండి డెఫినెట్గా ఏ అడుగైనా తప్పటడుగు కిందే అయిపోతుంది. కరెక్ట్. ఇప్పుడు పెద్దలు కుదిర్చిన దాంట్లో ఏమవుతుందంటే వాళ్ళ కొంచెం బ్యాక్గ్రౌండ్లు ఇవన్నీ తెలిసి ఉండి కొన్ని ఇంట్లో సంబంధాలు కూడా ఉన్నప్పుడు అవి కూడా ఫెయిల్ అవుతాయి. అవును. ఇంట్లో ఇంకా ఎక్కువ న్యూసెన్స్. కానీ ఎంతో కొంత భరోసా మనం కన్విన్స్ చేయొచ్చు. మన అమ్మ నాన్నలు తెచ్చిన సంబంధం, ఇంట్లో సంబంధం, వాళ్ళు చూస్తారు, మనం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, ఇలాంటివి కొన్ని భరోసాలు ఉంటాయి. ఇది ఎవడో ఆఫీసులోనో కాలేజీలోనో ఎవడో తగిలాడు, ఎవరితో తగిలింది, వాళ్ళిద్దరూ టెంపరీగా ఏదో ఇదైపోయారు,
అయిపోయిన తర్వాత ఇంకా గుడ్డిగా నమ్మడం. మనం సినిమాల్లోనే చూస్తున్నాం, షార్ట్ ఫిల్మ్స్లో వాటిలో. ఇంకా పెళ్లి రేపు అనగానే ఈవేళ అప్పుడే వాళ్ళు ఈ పెళ్లి అనవసరంగా చేసుకుంటున్నాం అనే ధోరణికి వచ్చేస్తుంది. కరెక్ట్ కరెక్ట్. ఇంకా తర్వాత ఇంకోటి ఏంటంటే లావిష్గా ఖర్చు పెట్టేయడం. వాళ్ళ ముందు వీడియోస్ చేస్తారు, దానికి 50 లక్షలు ఎంతో ఖర్చు పెట్టేసి సాంగ్స్ ఇవన్నీ పెట్టేసి వీడియోస్ తీసేసి వచ్చేసి పెళ్లి చేసుకుని ఇదో తతంగం పెద్ద పెళ్లి చేసేసుకుని ఖర్చు పెట్టి చివరికి 1 month అయినా వాళ్ళు కలిసి ఉంటున్నారా లేదా డౌటే. ఇది మీరు పెళ్లి విషయంలో ఐ థింక్ జీలకర్ర బెల్లం అనుకుంటా కదా. అవును. అసలు ఆ గుడి పెళ్లి చేయాల్సిన విధానం ఆర్భాటంగా చేస్తున్నారో, జరగాల్సిన విధానం ఇది అని చెప్పని ప్రతి చిన్న మైన్యూట్ పాయింట్ కూడా ఆయన అందులో డిస్కస్ చేయడం జరుగుతుంది. పెళ్ళంటే ఇలా జరగాలి, ఆర్భాటాలతో కాదు అని చెప్పని. అది అత్యద్భుతం సార్. పురోహిత కట్నం ఏమంటారంట, పురోహిత కట్నానికి లెక్క ఉందమ్మా. ఇచ్చేవాడి తాహతను బట్టి, తీసుకునేవాడి ఆకలిని బట్టి. అవును. అంటే మంచి పాత్ర ద్వారా చెప్పించాం కనుక బాగుంది. అది అదే 2 చేతుల నొల్లేసుకుని కమర్షియల్గా పెళ్ళిళ్ళు చేసే పంతుళ్ళు ఉంటారు, వాళ్ళు అలా అనలేరు, ఇంకో డైలాగ్ అంటారు మరి వాళ్ళు. ఇది వీడు సిన్సియర్గా చేయించేవాడు కాబట్టి నాకు ఎంత కావాలో అంత ధర్మంగా. పురోహితుడు అంటే పురం హితం కోరేవాడు, ఊరు హితం కోరేవాడు, ఊరు కోరేవాడు. నువ్వు కష్టాలు నువ్వు నా కూతురు లాంటి దాన్ని నన్ను నమ్ముకుని వచ్చావు, నీ దగ్గర మోసం చేస్తే ఆ డబ్బుతో ఏం సుఖపడతాను నేను. సో నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటాను, ఇవ్వగలవు అంతే తీసుకుంటాను. అట్లా అవన్నీ మంచి మాటలు చెప్పడానికి మంచి మనుషులు దొరికితే అవకాశం ఉంటుంది. నిజం. విలన్ చేత చెప్పించే మంచి మాటలు కూడా అది క్రూయల్గా తెలిసిపోతుంది మనకు. అమ్మ ఏం డైలాగ్ కొట్టాడు రాయుడు అన్నట్టుగా ఆ డైలాగ్స్ పరంగానే చూస్తాం తప్ప దాని డెప్త్కి వెళ్ళాం. ఈ డెప్త్ ఎప్పుడు మంచి క్యారెక్టర్ల ద్వారా వచ్చినప్పుడు. అందుకనే నాది ఏదైనా ఓ సంఘటన, ఇక్కడ ఎవరో కొట్టుకు చచ్చిపోతున్నారు, వాళ్ళే కొట్టుకుంటున్నారా, ఎదుగు కర్రా నువ్వు తీసుకో అని రెచ్చగొట్టడం కాకుండా, క్రిటిసిజం చేస్తూ కూర్చోవడం కాకుండా మంచి కూడా ఉంది సమాజంలో, అది చెప్దాం మనం. మనం కూడా అలా ఉంటే అంత బాగుండని ఈర్ష్య కలగాలి ప్రేక్షకుడికి. నేను అనవసరంగా ఈ అమ్మాయిని పెళ్లి చేసి మా నాన్నని చూడమన్నా నాకు మంచి సంబంధం చూసేవాడేమో అనేదైనా ఆలోచన రావాలి వాడు. అలాంటివి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాయి అంటే మా రోజుల్లో ఉండే అదే చూపిద్దాం. లేకపోతే ఎక్కడో కొన్ని చోట్ల ఉన్నాయి. ఎంత బీభత్సమైన సమాజంలోనూ పొద్దున్నే సూర్యుడు వస్తున్నాడు, అడపా తడప వర్షాలు పడుతున్నాయి, గింజలు పండుతున్నాయి, మనం ఉడికించుకు తింటున్నాం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అసలు పూర్తిగా మనం ఆకలితో పిజ్జాలు ఇసుకలు అవి తినేసి బతకట్లేదు కదా. ఇదంతా జరుగుతుందంటే ఇంకా ధర్మం కొంత ఉంది. ఆ సూర్యుడు అనేవాళ్ళు కొందరు మంచి మనుషులు ఉన్నారు, ఆ కిరణాలు లాంటి వాళ్ళు. ఆ మంచిని మనం చూపిస్తే నలుగురికి రాత్రి పడుకునేటప్పుడు, లేకపోతే రోజు భయం అయిపోతుంది. పగలంతా ఈ యాక్సిడెంట్లు చూసి, టీవీలో వార్తలు చూసి, న్యూస్ పేపర్లో వార్తలు చూసి, రోడ్డు మీద యాక్సిడెంట్లు లేకపోతే ఇంకో కలహాలు చూసేసి రాత్రి భయంగా పడుకుని మన ఫ్యూచర్ ఏంటో తెలియక ఆ నిద్రలో చచ్చిపోతాడు వాడు. ఆ ఆలోచనకి పాము కరిచినందుకు కాదు, ఆ భయంతో చచ్చిపోతాడు అంటారు. అలాగా ఆ భయంతో చచ్చిపోతే పొద్దున్న లేవాలి కదా ధైర్యంగా. లేదు మళ్ళీ సూర్యుడు వస్తాడు, మళ్ళీ వెలుగు వస్తుంది, మళ్ళీ రేపు అలా లేచినప్పుడు కూడా మీరు చూసుకోండి, అబ్జర్వ్ చేస్తే మన రొటీన్లో పడ్డప్పుడు పొద్దున్న డల్గా ఉంటుంది, రాను 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 మళ్ళీ కొత్త ఉత్తేజం వస్తుంది మనలో. చాలా అసలు పనుల మీద అయ్యా అది చేయలేదు ఇది చేయ, అవన్నీ గుర్తుకొచ్చేసి ఫుల్ ఎనర్జెటిక్ అయిపోతాం. ఇదంతా ఏంటంటే ఆ ధైర్యం కూడా కలగడానికి కొంత వాతావరణం ఉండాలి మనకి. అందుకని ఈ షార్ట్ ఫిల్మ్స్ అలా చెప్తే బాగుంటుందని నేను. ఇది షార్ట్ ఫిల్మ్స్ కాదు, హార్ట్ ఫిల్మ్స్ అని పెట్టారు మీరు. టోటల్గా ఎన్ని తీశారు సార్ ఇప్పుడు? 60 దాకా. అందులో ఒక 50 నేను డైరెక్ట్ చేశాను. నేను డైరెక్షన్ చేసి మొత్తం అంతా నేనే దగ్గర ఉండి చూడాలి, ఇంకోళ్ళు చేసింది నాకు ఎక్కదు. ఎందుకంటే టెక్నికల్ హెల్ప్ ఇంకొకటి ఇవన్నీ చేసుకుంటాను, కానీ అన్నీ వాళ్ళే చేయాలి. ఇప్పుడు ఎడిటింగ్ చేయాలంటే నేను పక్కన కూర్చుంటాను, అన్నీ నేను చేయించుకున్నవే కాబట్టి అన్నీ నా పర్యవేక్షణలోనే జరుగుతుంది. అసలు షూటింగే యాక్షన్ కట్టు చెప్పను, నేను కెమెరామెన్గా చెప్తాను. నాకు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా షాట్ కావాలి. మేమిద్దరు ఇప్పుడు దెబ్బలాడుకుంటున్నాం, దెబ్బలాడుకున్న తర్వాత మళ్ళీ నేను లేచి వెళ్ళిపోతున్నాను, అక్కడ దాకా షాట్. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావో పెట్టుకో, యాక్షన్ నువ్వే చెప్పుకో. నాకెందుకు యాక్షన్ కట్టు, అదే బోర్డు కాదు డైరెక్టర్ అంటే. నాకు కావాల్సింది ఇది, 10 నిమిషాలు చిన్న దానికి నేను కష్టపడి తయారు చేసుకునే స్క్రిప్ట్ని ఇంకోళ్ళ చేత డైరెక్ట్ చేస్తే మైండ్ ఉండదు కదా, అతను ఫిజికల్గా చేస్తాడు. అది కాదని చెప్పి నేనే చేసుకోవడం మొదలుపెట్టాను. నేను చేసే కెమెరామెన్ కంటే బాగా ఆ దృశ్యాన్ని ఫ్రేమ్ చేసేవాళ్ళు ఎవరు, మనకు కావాల్సింది చెప్పేస్తే వాళ్ళు కెమెరాలు పెడతారు కదా అట్లా. సో అది వాళ్ళే చేసేవారు. మళ్ళీ ఎడిటింగ్లో నేనే కూర్చుంటాను, కెమెరామ్యాన్ ఉంటాడు, నేను ఎడిటర్తో కూర్చుంటాను. నాకు ఎలా కావాలో నాకు తెలుసు, ఏం తీసాడో తప్పులు ఉంటే నేను ఇక్కడ చెక్ చేసుకుంటాను. ఇలా చేయడం వల్ల ఇది నేను రాను ఈ కరోనా వచ్చిన తర్వాత ఇది నేను ఎంత శ్రమ పడుతున్నాను. పిల్లలు కూడా ఇదివరకు 10 మంది వచ్చేది, ఇప్పుడు 4-5 వస్తున్నారు. టెక్నికల్ వర్క్ ఇవన్నీ అని తగ్గించుకోవడానికి డైరెక్షన్ కుర్రాళ్ళకి ఇస్తే వాళ్ళు కూడా రేపు పొద్దున్న 10 మంది నా పేరు చెప్పుకునే వాళ్ళు, పలానా చోట విద్య నేర్చుకున్నామో ఏదో చెప్తారు కదా. అలా అని వాళ్ళకి క్రెడిట్స్ అన్ని వాళ్ళకి ఇచ్చి స్క్రిప్టు ఇది అంతా పర్యవేక్షణ అనేది నా కార్డు వేసుకుని, డబ్బులు నేను పెట్టుకుని, నా క్యారెక్టర్ మలుచుకుని ఇవన్నీ చేసుకుని చేస్తున్నాను.